సూర్య, కమింగ్ టు మై క్యాబిన్. మ్యామ్ వర్క్ ఉంది, 10 minutes వస్తాను. నీ వర్క్ అప్రూవ్ చేసేది ఎవరు? ఆ వర్క్ డిలే అయితే ప్రెషర్ ఎవరికి? అర్థమైంది మ్యామ్, ఇప్పుడే వచ్చేస్తున్నా. ఆఫీస్లో ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా? అవును మ్యామ్, సోనీ అని కత్తి లాంటి ఫిగర్. అంటే మ్యామ్ సారీ, మంచి అమ్మాయి జాయిన్ అయింది. మరి నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అంటే ఇన్ఫార్మ్ చేసినంత పెద్ద పొజిషన్ ఏం కాదు మ్యామ్ తనది. వాట్ డూ యూ మీన్? అంటే ఐ మీన్ తను సాఫ్ట్వేర్ కోడింగ్ కాదు, షీ ఈస్ జస్ట్ అడ్మిన్ అంతే. కోడింగ్ అయినా అడ్మిన్ అయినా ఇక పై నుంచి ఎవరు కొత్తగా జాయిన్ అయినా నాకు తెలియాలి. అర్థమైందా? అర్థమైంది మ్యామ్. ఏం అర్థమైంది? మీరు చెప్పింది. సూర్య, అదే ఏం అర్థమైంది? అంటే ఆఫీస్లో చీమ చిటుకుమన్నా మీకు తెలియాలంటున్నారు అంతేగా. గుడ్, వెళ్ళి పని చేసుకో. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అబ్బో, ఏంటి సోనీ ఫస్ట్ డేనే సీరియస్గా వర్క్ చేస్తున్నావా? ట్రైనింగ్ కూడా లేదు, ఫస్ట్ డేనే ఫుల్ వర్క్. మరి సోగ్గా వస్తే సైలెంట్గా కూర్చొని పెడతారు అనుకున్నావా? నేను అప్పుడే చెప్పాను మా మమ్మీకి ఈ వర్క్స్ అని నా వల్ల కాదు, నాకు తొందరగా పెళ్లి చేసేయండి అని. మరి చేస్తారా? ఎక్కడ, మా మమ్మీ జాబ్ అవేం చెయ్యాలి అంట, నన్ను టార్చర్ పెడుతుంది చెయ్యి చేయని. ఓహో, అందుకోసం అప్పుడు రోజు జాబ్ జాబ్ అని టార్చర్ చేసేదాన్ని అనమాట. అంటే ఒక 1 year చేస్తే నా ఇష్టం వచ్చినట్టు ఉండమంది. హే, ఇది ఒకసారి రాహుల్, స్టాప్ ఇట్. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఇంత ఎదవ అనుకోలేదు. హలో, ఇది ఆఫీస్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నేనేం నీ బాయ్ ఫ్రెండ్ కాదు. ఆఫీస్ అని తెలుసు కూడా అడ్డమైన పనులు చేస్తున్నావు నువ్వు. సారీ. మీరు మేమేం చేసామే? మీరు చేసిందంతా చూసే మాట్లాడుతున్నా. అదా, స్టేషనరీ సామాన్లు సదురుతుంటే కంట్లో నలుసు పడింది. ఓ, అయితే రాహుల్ బాగా నలుపుతున్నాడా? నీకెలా తెలుసు? ఏమైంది? కంట్లో ఏదో పడింది. చూసావా, వద్దు వద్దన్న బయట కూర్చుంటావు, ఇప్పుడు చూడు ఏమైందో. ఈ కూల్ వెదర్, చల్లగాలి ఎంత బాగుంది చూడు. ఐ జస్ట్ లవ్ ఇట్. లవ్ చేయడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ హెల్త్ చూసుకోవాలి కదా. దానికి నువ్వు ఉన్నావు కదా. ఇది నన్ను లవర్ అనుకుంటుందో డాక్టర్ అనుకుంటుందో. ఓయ్, ఏంటి? ఏం లేదు. సరే వెళ్దామా? పద. రాహుల్, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు. మళ్ళీ చేయను అనొద్దు. వాట్ యూ టాకింగ్? ఆకలితో ఉన్నోడికి చికెన్ బిర్యానీ ఇస్తే ఎలా ఉంటుందో, నాకు నువ్వు హెల్ప్ అడిగితే అలానే ఉంటుంది. నీకు ఆకలిస్తే నువ్వు ఫస్ట్ తినేసి. వాడి ఆకలి మీనింగ్ ఈ మట్టి బుర్రకి ఎప్పటికీ అర్థం కాదు. నా బాడీకి అర్థం ఉందో దీనికి. నా ఆకలి ఇప్పుడు తీరదు, కానీ ఫస్ట్ నువ్వు చెప్పు. ఏం లేదు, యాక్చువల్లీ నేను అక్కడ అవన్నీ చదువుతుండే కదా, నా చెయ్యి మొత్తం డస్ట్గా ఉంది, కొంచెం ఫుడ్ తినిపిస్తావా? కొంచెమే కర్మ, మొత్తం నేనే తినిపిస్తా. స్పూన్తో కూడా తినొచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంది తెలుసా? అవును కదా, థ్యాంక్ యూ. రాహుల్, ఆ బాక్స్ నీదేనా? నాదే. ఏం కర్రీ అది? చికెన్ కర్రీ. టేస్ట్ చేస్తావా? టేస్ట్ చేయడం ఏంటి, మొత్తం నేనే తినేస్తా. ఎలా ఉంది? చాలా స్పైసీగా ఉంది, కారంలో కొంచెం చికెన్ తక్కువైనట్టుంది. నా బాక్స్లో ఎవరో కారం పొడి దొబ్బేశారు. ఈ పెంట మొహందే చేసినట్టుంది. సారీ. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. నేను లేకుండా నువ్వెప్పుడు వచ్చావు? మొన్న మమ్మీ వాళ్ళతో వచ్చా.
ఇదిగో ఇది ట్రై చేయి. హే, అందరూ ఉన్నారు, చూస్తే బాగోదు. అన్రొమాంటిక్ ఫెలో. ఏంటే పిలిచావంట కదా? ఏ కాదు మేడం, కాల్ మీ మేడం. ఫ్రెండ్స్ బయట, ఆఫీస్లో మేడం. ఓకే మేడం, పిలిచారంట కదా? ఈ పేపర్స్ నాకు ఈవినింగ్ వరకు ప్రూఫ్ రీడింగ్ కావాలి. ఇంకొకటి 5 years ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా అరేంజ్ చేసి. వెయిట్, ఇది నా వర్కే కాదు. ఏ చేయవా? ఈ ఆఫీస్లో నీది నాది అని ఏముండదు, అన్నీ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ యూ కెన్ లీవ్. ఓకే మ్యామ్. ఏంటి సోనీ ఖాళీగా నించున్నావు, వర్క్స్ ఏం లేవా? వర్క్ లేదా? మార్నింగ్ నుంచి సుస్సుకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అడ్మినిస్ట్రేషన్లో వర్క్ తక్కువ ఉంటుందని జాయిన్ అయితే కోడింగ్ చేపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్లో కోడింగా? అదే కదా. ఎవరిచ్చారు? ఇంకెవరు, శైలు మేడం. అవును, నీకేం వర్క్ లేదా? ఇక్కడికి వచ్చావు. లేదానా? రోల్ వచ్చి రోకలు మొరపెట్టుకున్నట్టుంది నువ్వు నా దగ్గరికి వస్తే. మేడం, నేను టెస్టింగ్, నాకు కోడింగ్ చేయమని చెప్పారంట. కోడింగ్ చేసే కదా టెస్టింగ్కి వచ్చావు. ఏ మళ్ళీ చేయలేవా? అయినా నువ్వు ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళు నీ కోడింగే కావాలని పట్టుపట్టారంట. విజయ్ దేవరకొండ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద చేశారని ఇప్పుడు సైడ్ ఆర్టిస్ట్ కింద చేయమంటే ఎట్లా ఉంటుంది? మీరు నన్ను కోడింగ్ చేయమన్నా కూడా అంతే కామెడీగా ఉంది. చూడు రాహుల్, ఆఫీస్ అన్నాక మల్టీ టాస్కింగ్లు చేయాలి, తప్పదు. ఇంకొకటి, ఆ పని అయిపోయాక బయటికి వెళ్ళాలి, రెడీగా ఉండు. ఎక్కడికి? ఏ చెప్తే కానీ రావా? సరే మేడం. కార్లో ఎందుకు, బైక్లో వెళ్దాం పదా. నీ బైక్ మీదనా? నీ బైక్ మీద షికార్లు కొట్టే ఇంట్రెస్ట్, ఓపిక రెండూ నాకు లేవు. ఏమన్నా గొడవే. సరే కీసి, నేను డ్రైవ్ చేస్తాను. ఏ నేను అమ్మాయిని, మీ అబ్బాయిలంతా బాగా డ్రైవ్ చేయలేననే కదా? అబ్బా, అది నేనెప్పుడన్నా శైలు? నువ్వు అనాల్సిన అవసరం లేదు, నీ చేతల్లో అర్థమవుతుంది. అయినా శైలు ఏంటి శైలు, పెళ్ళాన్ని పిలిచినట్టు మేడం అని పిలు. సరే మేడం, డ్రైవ్ చేయండి. మేడం ఇప్పటికైనా చెప్తారు ఎక్కడ తీసుకెళ్తున్నారు? మనకు ఇన్వెస్టర్స్ తోటి మీటింగ్ ఉంది, ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్కి వాళ్ళతో డీల్ క్లోజ్ చేయాలి. అదేంటి ఇప్పటికిప్పుడా? నేనేం ప్రిపేర్ అవ్వలేదు కూడా. నీకు ప్రిపేర్ అయ్యే టైం ఉంటే కదా. నువ్వు చాలా బిజీ కదా ఆఫీస్లో అమ్మాయిలతోటి.